మన ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నా. ఈరోజు బలపరిచే వాక్యము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 14-15 వచనములు. సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున్న వారైనా మరచుదురు, కానీ నేను నిన్ను మరవను. యెషయా ప్రవక్త జీవించిన కాలము చాలా కష్టమైన కాలము. అది పూర్తిగా గలిబిలితోనూ, ఆందోళనతోనూ, పాపముతోనూ, శాపంతోనూ నిండి ఉండిన కాలం. ఇశ్రాయేలీలు జీవం గల దేవుని నుండి ప్రక్కకు తొలగి విగ్రహములను పూజించటము ప్రారంభించారు. వారి తిరుగుబాటుని గురించి, వారి దుష్టత్వమును గురించి ప్రవక్త యెషయా ప్రజలను హెచ్చరించాడు. వారు అర్పించే అర్పణలన్నీ కూడా దేవుని దృష్టికి అసహ్యకరమైనవి. కావున దేవుడు ఇశ్రాయేలీయులకు విరోధముగా కల్దీలను లేపాడు. వారు దేశాన్ని ఆక్రమించుకున్నారు, అనేకులను బందీలుగా కొనిపోయారు. తిరిగి కోలుకోలేనంతగా దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు శత్రువులచే నాశనం చేయబడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు తమను మర్చిపోయాడని వారు అనుకున్నారు. యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మర్చి ఉన్నాడని సియోను అనుకొనుచున్నది. దేవుడు తన ప్రజలను ఎన్నటికీ మరవడు. తన వైపుకు తిరగమని ఆయన పదే పదే వారిని కోరాడు, కానీ వారు తిరగలేదు. కాబట్టి వారిని శిక్షించేందుకు, తద్వారా వారిని తన వైపుకు త్రిప్పుకునేందుకు మాత్రమే ఆయన వారిని వారి శత్రువులకు అప్పగించాడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 7వ వచనములో ఇలా ఉన్నది: భక్తిహీనులు తమ మార్గమును విడవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. దేవుడు మన పట్ల నీతి న్యాయములను అనుసరించి వ్యవహరించటం లేదని మనం అనుకోవటం కేవలం పొరపాటు. ఆయన కనుక నీతి న్యాయములను అనుసరించి మన పట్ల వ్యవహరించినట్లయితే ఆయన ఇచ్చే తీర్పులకు మనం తట్టుకోలేం. ఆయన తన మహాకృపతో మనలను తన వైపు త్రిప్పుకోవాలని ప్రయత్నిస్తాడు. ఇందుకు క్రొత్త నిబంధనలో సీమోను పేతురు ఒక మంచి ఉదాహరణ. పేతురు ప్రభువును ఎరగనని ముమ్మారు పలికిన తర్వాత వెంటనే కోడి కూసెను. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచునని రాయబడి ఉండటాన్ని మనము బైబిల్లో చూస్తూ ఉన్నాం. ప్రేమ కనికరములతో కూడిన ఆ చూపులు పేతురు హృదయాన్ని కదిలించి వేశాయి. ఫలితముగా పేతురు బిగ్గరగా ఏడటం ప్రారంభించాడు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో పేతురు తిరిగి సమకూర్చబడటాన్ని గురించి, తన గొర్రెలను మేపమని ప్రభు పేతురుకు ఆజ్ఞాపించడాన్ని గురించి
మనము చదువుతున్నాం. తానెవరో ఎరగనని బొంకి తన నుండి దూరముగా వెళ్ళిన పేతురును ప్రభు విడిచిపెట్టి ఉండవచ్చు. కానీ ప్రభు అలా చేయలే. దానికి భిన్నముగా ప్రభు తన సున్నితమైన ప్రేమతో పేతురును తన వైపుకు త్రిప్పుకున్నాడు. ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువని పేతురు పలుకునంతగా ఆయన అతని ఆత్మీయ స్థితిని తిరిగి సమకూర్చాడు. అప్పుడు ప్రభు పేతురును చూచి చిరునవ్వులు చిందిస్తూ నన్ను వెంబడించమని పలికాడు. మన ప్రభు మనలను ఎన్నటికీ మర్చిపోడు. కానీ మనం ఆయనతో నడుస్తున్నామా? ఆయన తన తండ్రి ప్రేమలో నిలిచినట్లుగా మనము ఆయన ప్రేమలో నిలిచి ఉన్నామా? చాలాసార్లు మనం కూడా ఇజ్రాయేలు ప్రజల్లాగా అనుకుంటూ ఉంటాం. దేవుడు మనల్ని విడిచిపెట్టాడని, మనల్ని పట్టించుకోవట్లేదని అనుకుంటూ ఉంటాం. దేవుడు మనల్ని విడిచిపెట్టడు, మన పట్ల ప్రత్యేకమైన శ్రద్ధను కలిగి ఉన్నాడని ప్రభు నామములో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నిజంగా ప్రభు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన అంటున్న మాటలు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చునా, వారైనా మర్చుదురు కానీ నేను నిన్ను మరవను అని అంటూ ఉన్నాడు. ఆయనకి ఎంత ప్రేమ, ఎంత కనికరం మన పట్ల. ఆయన మన పట్ల గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. కాబట్టి మనము దేవుని ప్రజలముగా, యోగ్యముగా దేవుని కొరకు మనం జీవిద్దాం. ఆయన చెప్పిన మాట విందాం, ఆయన చెప్పిన మాటకు లోబడదాం. లేఖనానుసారంగా జీవిస్తూ ఆయనను మహింపరుద్దాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి అయిన మా ప్రభువా, మంచి కాపరి అయిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇజ్రాయేలు ప్రజలు యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరిచి ఉన్నాడని అనుకుంటూ ఉన్నారు. ప్రభువా, నువ్వు వారిని విడిచిపెట్టలేదు, వారి పట్ల ప్రత్యేకమైన ప్రణాళికలు కలిగి ఉన్నావని మరి చక్కని మాటలు మాకు జ్ఞాపకం చేశారు. ప్రభు నీకు స్తోత్రాలు. మరి గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరవను అని అంటున్నా అద్భుతమైన మాటలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. విడవక మా ఎడల కృప చూపిస్తున్నందుకు స్తోత్రం తెలియజేస్తున్నాం. ప్రభువా, ఎంత ప్రేమ తండ్రి, సదాకాలం మీతో కూడా ఉన్నానని వాగ్దానం చేసిన తండ్రివి ప్రభువా, నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నీ మాటలను మా హృదయంలో దాచుకొని యోగ్యముగా విశ్వాసంతో నీ కొరకు జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాం. వాక్యం ఇచ్చిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి సహోదరిని, సహోదరులను వారందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేయించున్నాం. ప్రభువా, మేము మెలకువ కలిగి యోగ్యముగా జీవించే కృప దయచేయమని ప్రార్థన చేయించున్నాం. మరి ముఖ్యంగా మా దేశంలో అయ్యా నిన్ను విడిచి దూరంగా వెళ్ళిపోతున్న అయ్యా ప్రజల గురించి ప్రార్థన చేయించున్నాను. ప్రభువా, అయ్యా నీకు వ్యతిరేకంగా మాట్లాడిన వారి గురించి ప్రార్థన చేయించున్నాం. అలాంటి ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు నీ యొద్దకు వచ్చి నీ యొద్ద విశ్వాసం ఉంచి నీ నామములో దీవించబడటానికి మీరే సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాం. ప్రభువా, అయ్యా మరి ముఖ్యంగా మా దేశంలో ఉన్న నీ ప్రజలందరికీ క్షేమం దయచేయండి. మా దేశంలో ఉన్న ప్రజలు నీ ప్రేమను తెలుసుకోవటానికి నీ యందు విశ్వాసం ఉంచి
నీ నామంలో దీవించబడతాను సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.